క్లోజ్కి వచ్చాయి. సార్ నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? సర్దార్ 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 వల్లభాయ్ పటేల్. అదంతా ఆయన ఓకే రైట్. సార్ సర్దార్ గారు, తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, మీరు చూస్తూ ఉన్నారు. మరి మనకి 17 స్థానాలు ఉన్నాయి. దేశంలో కూడా ఎంపీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈసారి మోడీ 400 సీట్లు సాధిస్తామని అంటున్నారు. ఇక్కడేమో తెలంగాణలో కూడా మ్యాక్సిమం ఒక 10-15 సీట్లు అయితే గ్యారెంటీ వస్తాయి అంటున్నారు. ఎట్లుంటుంది? కిషన్ రెడ్డిది కంపల్సరీ మేము చెప్తాం వస్తాడని. కిషన్ రెడ్డి గెలుస్తాడు. ఇట్లా తీసుకుపోయి ఓటు వేసి బాధాప్త పేరు రాయమంటే రాస్తాం. అట్లా ఏం లేదు ఆయన కూర. ఇక వేరే లేదంటే ఇక అది చెప్పలేము. ఎమ్మెల్యేగా అంటే మేము ఎమ్మెల్యేకి ఆయనకు ఓటు వేస్తాం. అప్పుడు వేసినాం, ఇప్పుడు వేయాల. ఎందుకంటే ఆయన నిలబడలే వేయలేదు. సో ఇక్కడ కిషన్ రెడ్డి గెలిచే అవకాశం ఉందా? కానీ వేరే నియోజకవర్గం మనకు తెలియదు అంటాం. అంతా నిజామాబాద్లో కాస్త కొట్టుకొస్తాయి. సంగారెడ్డి కూడా కొట్టుకొస్తాయి. 17 ఎన్ని రావచ్చు? 3-4 వస్తాయి అంతకంటే కూడా బీజేపీ అంతే. దేశంలో చెప్పలేము సార్, ఎందుకంటే ఇప్పుడు అందరు కాపల్లో ఉన్నారు. గుస్తూరు నీ కాళ్ళు నేను కూస్తా, నీ కాళ్ళు నేను కూస్తా, అది నడుస్తుంది. మోడీ గారికి గెలిచే అవకాశం లేదంటారా? ఉన్నది, కంపల్సరీ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఆయన కూడా మంచిగానే వస్తాడు, అట్లా ఏం లేదు. వస్తుంది కాస్త ఎక్కువ అయితే కానీ సీట్లు రాడు. ప్రభుత్వం అయితే చేయలేరు వాళ్ళు. ఎందుకంటే ఒక్కొక్కటి కాలు పట్టుకొని కూర్చుంటారు. ఇక్కడైతే కిషన్ రెడ్డి ఇక్కడ దానం నాగేందర్ గారు పోటీ చేస్తున్నాడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇట్లా ఉంది సార్, ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ కిషన్ రెడ్డికి లైక్ చేస్తారు. ఆయనకు ఎందుకంటే ఎమ్మెల్యే కూడా ఆయనకు మస్తు మంది. ఆయనకు మా ఇంటికి వచ్చాడు. బట్ బిలాల్ మజీద్ గల్లీలో ఏ ఎమ్మెల్యే రాలా, ఆయన వచ్చిండు. వచ్చి మేము రోడ్ వేపిస్తప్పుడు వచ్చి చెప్పిండు, ఇది రోడ్ ఇట్లా చేయండి, ఇద్దరు ఆటోలు గిట్లా ఉంటాయి, సమస్యలు చెప్తే ఆయన. నేను ఇంతవరకు అవసరం పడలే కానీ ఒకసారి చెప్తే చేశాడు పని. అది కానీ ఆయన మంచి వ్యక్తి, అది ఫీలింగ్స్ ఉంచుకోడు మనసులో. అది లేదు ఆయన దగ్గర, అది లేదు. ఏం చెప్తాడో బయట కానీ ఇది వరదాకా ఇటు పట్టణం కల్లా ఏం చెప్పలే. నేను మన కేసీఆర్ సార్ తోని 15 సంవత్సరాలు దోస్తు నాకు. ఆయన చింతమణ కల్లా ఆయన దోస్తు. నాది పొప్పడకాయ బేరం మస్తు ఆ కోట్లలో నడిచేది. అప్పుడు ఢిల్లీ, బొంబాయి, ఆగ్రా మొత్తం నడిపించిన. ఏదో బాధలు వచ్చినాయి, వైరస్ రోగం వచ్చింది ఒకటి, వీడికి వచ్చి పడ్డా మళ్ళా. కిషన్ రెడ్డి కేసీఆర్ ఊళ్ళో హరిజన్ సగం, మిగతా కులాలు సగం. అది ఆయన ఊళ్ళో. ఆయన ఎవరు రంజాన్ అయితే రంజాన్ 20 తారీఖుకి వచ్చి పెద్ద ఈద్గా దగ్గర పెద్ద పార్టీ చేసి అందరికి భోజనాలు పెట్టేది. ముస్లిమ్స్ అందరు, హిందూస్ అలాగా ఉండేది. రెండు చేసేది ఆయన. అసలు మంచి కావాలా. ఇది ఏది ఇది కాంగ్రెస్ మేము కూడా కాంగ్రెస్ లెక్కలేము కానీ ఏంది ఇలా ఏం లేదు. ఆటోలు పాపం ఉపవాసం ఉంటున్నారు, కిరాయిలు వెళ్తలేవు, బాధపడుతున్నారు. అది తప్పు ఏం లేదు, వచ్చినా ఎవరు అని. కానీ పేదలకు కూడా చూడాలా అన్నాం. బస్సులో పోతున్నారు, అందరు పైసలు లేరా, పేదోళ్ళే ఉన్నారు పోతురా, అందరు పోతుండ్రు. ఆఫీసులలో 30,000 40,000 సంపాదించే వాళ్ళు కూడా పోతుండ్రు. బస్ ఫ్రీ, ఊళ్ళకి పోతున్నారు, బస్ ఫ్రీ. ₹1,00,000 సంపాదించే బస్సులు ఫ్రీ, ₹1,00,000 సంపాదించే బస్సులు ఫ్రీ పోతారు. నేను బేకరీలో వర్క్ చేస్తాను, బేకరీ వర్క్ చేస్తాను. కిషన్ రెడ్డి ఇక్కడ, కిషన్ రెడ్డి పక్కా కిషన్ రెడ్డి ఇక్కడ. ఎంత రావచ్చు మెజారిటీ? ఆయనకే మొత్తం మెజారిటీ ఆయనకు ఉంటుంది ఎక్కువ. 100% ఆయనకే. 90% మొత్తం కిషన్ రెడ్డి ఇక్కడ. కిషన్ రెడ్డి మొత్తం ఎవ్వరు వచ్చినా, టీఆర్ఎస్ వచ్చినా రాదు, ఎవ్వరు వచ్చినా రాదు, కాంగ్రెస్ వచ్చినా రాదు. ఇక్కడ బీజేపీ ఎంపీ సీట్ మొత్తం బీజేపీ. ఆయన కిషన్ రెడ్డి ఎమ్మెల్యే నిలబడక కిషన్ రెడ్డి వస్తాడు ఆయన. 17 స్థానాలు ఉన్నాయి, ఎన్ని గెలవచ్చు? 3 ఎంపీ 3 వస్తాయి. 17లో 3 వస్తాయి, అంతకంటే ఎక్కువ.